జగిత్యాల పట్టణంలోని దరూర్ క్యాంప్ సి టైప్ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే కేటాయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందజేశారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్ శ్రావణి ప్రవీణ్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో 9వ వార్డులో సి టైప్ క్వార్టర్స్ లో దాదాపు 150 మంది నిరుపేద కుటుంబాల జీవనం కొనసాగిస్తున్నారని, గత 2 రోజుల క్రితం ఎస్ఆర్ఎస్పీ అధికారులు వచ్చి క్వార్టర్స్ ఖాళీ చేయాలని తెలిపి వెళ్లారని, దీంతో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారని, ఉన్నపళంగా ఖాళీ చేయడం ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున వారికి కొంత సమయం 6 నెలల గడువు ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. కూలీ పనిచేస్తూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్న వారు క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారని, వారిపై దయతలిచి నూకపిల్లులు నిర్మాణం చేస్తున్న డబుల్ బెడ్రూమ్లను ఇప్పించాలని కలెక్టర్ కోరినట్లు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు రంగు గోపాల్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, పట్టణ మాజీ అధ్యక్షులు వీరబత్తిని అనిల్ కుమార్, 9వ వార్డు కంటెస్టెంట్ కౌన్సిలర్ గడ్డల లక్ష్మి మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. హరీష్ కన్స్ట్రక్షన్ చేసిస్తాను. ఈ రాత్రి ఏం జరిగింది తెలియదు. వాళ్ళు అక్కడ డైరెక్ట్ ఇంటర్వ్యూ షిఫ్ట్ అయ్యారు. సరే, అది ఏదన్నా కానీ మీ ఇష్టం. అది మీ గవర్నమెంట్ ల్యాండ్, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు ఏదైనా చూపించి మా కళ్ళు పంపించి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము ఇచ్చేస్తాం. నాకు అదే కావాలని కూడా మేము ఫోర్స్ చేయట్లేదు. కాకపోతే మేమున్న పరిస్థితిలో ఎక్కడ రెంట్కి ఉండలేము, అంత రెంట్ కట్టే పరిస్థితి లేదు. ఈ 125 తీసుకుపోయి ఇప్పుడు రెంట్ కావాలంటే ఎవరు ఇవ్వరు. మేము మా పుట్టి పెరిగి అక్కడనే ఉన్నాం.